బంధువులందరికీ శ్రీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆఖరి రోజు, నవరాత్రులలో ఆఖరి రోజు. ఈ యొక్క పర్వదినాన అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో అమ్మవారిని మనము స్వర్ణాలంకరణ ప్రత్యేకమైనటువంటి కవచంతో అలంకరణ చేసి అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు అందరూ కూడా ముఖ్యంగా ఈ 9 రోజులలో 8 రోజులు కూడా మాకు పూజ చేయడానికి అవకాశం లేదు. మాకు మరి పుణ్యాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఏదైనా ఉంది అంటే మంత్రశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఆ అంశం ఏమంటే ఈ విధంగా 27 పసుపు కొమ్ములను 5 పేటలుగా పసుపు దారంతో కట్టి అమ్మవారి మంత్రం ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం కహట స్వాహ లేక ఓం నమో భగవతి వజ్రవారాహే స్వాహ అనే మంత్రం జపం చేస్తూ ఈ యొక్క 27 పసుపు కొమ్ములను కూడా దారిగా కట్టి మీ యొక్క పీఠంలో, మీ యొక్క గృహంలో పెట్టి దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి ఈ యొక్క మాలను ఉదయం లోపల గాని లేదా రాత్రి లోపల గాని సమర్పణ చేయండి. మీకు ఈ నవరాత్రుల్లో మొత్తం అంతా చేస్తే ఏ విధంగా పుణ్యాన్ని ఆర్జిస్తారో అంత మహోన్నతమైనటువంటి పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ మరొకసారి శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. ఓం హ్రీం నమో వారాహి